ఏం చేస్తున్నా? హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్యూలాస్ వరల్డ్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉంటే హాయ్, దిస్ ఈజ్ బ్యూలా. అండ్ నేను ఇప్పుడు మీకోసం థంబ్నెయిల్లో చూసినట్టు ఒక గేమ్ చేంజర్ క్రీమ్ కోసం షేర్ చేసుకుందామని చెప్పి వచ్చాను. ఫస్ట్ ఈ క్రీమ్ గురించి చెప్పడానికి ముందు నేనేమి డాక్టర్ని కాదు, అండ్ దీని మీద నేనేమి కోర్స్ కూడా చేయలేదండి. నాకు పర్సనల్గా యూజ్ అయిన ఈ క్రీమ్ కోసం మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించింది. బట్ ఎందుకు ఇప్పుడే అంటే ఈ టైంలో నేను ఎందుకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నా అంటే, బికాజ్ ఈ సమ్మర్ సీజన్లో ఆయిలీ స్కిన్ వాళ్ళకి మెయిన్గా ఈ స్వెట్ వల్ల ఆయిల్ ఎక్కువగా ఉండడం వల్ల పింపుల్స్ అనేవి, ఈ డస్ట్ అది పట్టేసి పింపుల్స్ అండ్ ఓపెన్ పోర్స్ చాలా ఎక్కువ వస్తూ ఉంటాయి కదండి, అండ్ పిగ్మెంటేషన్ కూడా. సో దానికోసం ఈ క్రీమ్ చాలా బాగా యూజ్ అవుతుందని నేను చెప్తున్నాను. ఎందుకు అంటే పర్సనల్గా నాకు చాలా బాగా యూజ్ అయింది. నేను ఇక్కడ ఒక ఫోటోని ఇక్కడ యాడ్ చేస్తాను చూడండి. సో ఈ 3 years నుంచి నేను ఒక్క క్రీమే యూజ్ చేస్తున్నాను. ఈవెన్ నా స్కిన్ నేను ఎలాంటి ఫిల్టర్ యాడ్ చేయలేదు. ఒరిజినల్ కలర్ అండ్ ఒరిజినల్ స్కిన్ అండి. సో నేను ఎలాంటి మేకప్ కూడా వేయలేదు, జస్ట్ లిప్స్టిక్ పెట్టుకున్నాను. అండ్ ఈ క్రీమ్ ఎందుకు షేర్ చేసుకుందాం అనుకుంటున్నానంటే, మెయిన్లీ కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, బయటకు వెళ్ళి వచ్చిన వెంటనే ఆయిల్ స్కిన్ వాళ్ళకి ఆయిల్నెస్ వల్ల అండ్ డస్ట్ వల్ల, ఈ పొల్యూషన్ వల్ల చాలా పింపుల్స్ వచ్చేస్తాయండి. నేను నా కాలేజ్ డేస్లో చాలా ఫేస్ చేశాను. సో అందుకని చెప్పి మీతో కూడా షేర్ చేసుకుంటే మీకు కూడా యూజ్ అవుతుంది కదా అని చెప్పి నేను ఈ క్రీమ్ కోసం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ఈ క్రీమ్కి మెయిన్లీ మనకి కావాల్సిన ఐటమ్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చి అలోవెరా జెల్, అండ్ నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సిల్, నెక్స్ట్ టీ ట్రీ ఆయిల్ అండి. ఈ 3 ఉంటే చాలు మనకి ఈ క్రీమ్ ఈజీగా రెడీ అయిపోతుంది. అండ్ నేను ఇది ఆల్రెడీ యూజ్ చేస్తున్నాను. ఈ బాటిల్ మనకి డిమార్ట్లో దొరికేస్తుంది. 18 రూపీస్, 19 రూపీస్ ఉంటుంది. ఇలాంటి గ్లాస్ దాంట్లో పెట్టుకుంటే మీకు ఈజీగా 1 month వచ్చేస్తుందండి. చాలా బాగా యూజ్ అవుతుంది. బట్ ఎలాంటి క్రీమ్ అయినా సరే మనం యూజ్ చేసే ముందు ప్యాచ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే, ప్యాచ్ టెస్ట్ చేయలేదు అనుకుంటే ఫస్ట్ మనం ఫేస్ అంతా అప్లై చేసేస్తాం ప్యాచ్ టెస్ట్ లేకుండా. ఈవెన్ మనది బాగా సెన్సిటివ్ స్కిన్ అయినా, లేదు అంటే ఎక్కువ ఓపెన్ పోర్స్ ఉన్నా మనకి ఇచ్చింగ్ అనేది, మంటగా ఉండడం అనేది స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల ఏంటి అంటే ప్రాబ్లమ్స్ అనేది డెఫినెట్లీగా ఫేస్ చేస్తాం. ఎలాంటి క్రీమ్ అయినా, అంటే ఇంట్లో తయారు చేసింది అవ్వనివ్వండి, బయట కెమికల్ ప్రోడక్ట్ ఏదన్నా మనం పర్చేస్ చేసింది అవ్వనివ్వండి, సో ఎలాంటి క్రీమ్ అయినా సరే మనకి ఫస్ట్ ప్యాచ్ టెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్యాచ్ టెస్ట్ చేసిన తర్వాతనే మనం క్రీమ్ అనేది యూజ్ చేయాలి. ప్యాచ్ టెస్ట్ ఎలా చేయాలో కూడా నేను చెప్తాను లాస్ట్లో. సో ఫస్ట్ అయితే క్రీమ్ ఎలా రెడీ చేయాలో చూసేద్దాం. ఇలాంటి గ్లాస్ జార్స్ లేదు అంటే మనం యూజ్ చేసే క్రీమ్స్ ఉంటాయి కదా, నేనైతే ఇది డాట్ అండ్ కీ నుంచి మాయిశ్చరైజర్ నేను ఇది యూజ్ చేస్తాను. సో అది గ్లాస్ వస్తుంది. సో అయిపోయిన తర్వాత వేస్ట్గా ఎందుకు పడేయడం అని చెప్పేసి ఇది నేను క్లీన్ చేసుకొని, నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత 1 day అంతా డ్రై చేసి అప్పుడు నేను ఇది యూజ్ చేసుకుంటాను. ఇలా ఇందులో నేను ఇప్పుడు తయారు చేసి చూపిస్తాను. ఇఫ్ సపోజ్ మీకు నచ్చితే కనుక వెంటనే ఇది మీ ఫ్యామిలీ వాళ్ళందరికీ అండ్ మీ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ షేర్ చేయండి. అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. లాస్ట్ వరకు వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. అలా అయితేనే ప్రాసెస్ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది, ఎక్కువ లెందీ కూడా ఉండదు. సో స్టార్ట్ చేసేద్దాం. సో ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు నేను ఒక్కొక్క దాని వల్ల ఏంటి మనకి యూజెస్ అనేది కూడా చెప్తాను. సో ఫస్ట్ వచ్చి అలోవెరా జెల్ అని చెప్పాను కదా, నేను మీతో చెప్పడానికి రాసుకున్నాను, ఇక్కడ మర్చిపోతానేమో అని. ఈ అలోవెరా జెల్ వల్ల మనకి యూజెస్ ఏంటంటే, స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది, యాక్నీ ట్రీట్మెంట్ లా కూడా వర్క్ అవుతుంది. ఇది మనకి స్కిన్ని బ్రైట్న్ అప్ చేస్తుంది. నెక్స్ట్ ఏంటి అంటే ఎక్స్ఫోలియేషన్, అంటే డెడ్ స్కిన్ సెల్స్ని కూడా తగ్గిస్తుంది. నేనైతే లేచిన వెంటనే పనిలో ఉంటాను కాబట్టి బ్రష్ చేసిన వెంటనే ఫేస్ వాష్ చేసుకొని ఫస్ట్ ఇది అప్లై చేసేసుకుంటా. సో అన్ని పనులు అయిపోయిన తర్వాత స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేసుకుంటాను, అంటే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్. సో
ఇది మనకి ఈ అలోవెరా జెల్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను చెప్పాను కదా, మాయిశ్చరైజింగ్గా యూజ్ అవుతుంది, యాక్నీ ట్రీట్మెంట్ లాగా యూజ్ అవుతుంది. యాక్నీ ట్రీట్మెంట్ కింద కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. టీ ట్రీ ఆయిల్, ఈ టీ ట్రీ ఆయిల్ కూడా మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఎందుకంటే స్కిన్ని క్లెన్స్ చేస్తుంది, అంటే మన డెడ్ స్కిన్ సెల్స్ని అన్నింటినీ తీస్తుంది. అండ్ నెక్స్ట్ బ్యాక్టీరియా ఏదన్నా సరే రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో ఇది కూడా స్కిన్ని మాయిశ్చరైజ్ చేస్తుంది, యాక్నీ ట్రీట్మెంట్ లాగా పనిచేస్తుంది, అండ్ స్కిన్ని బ్రైటన్ అప్ కూడా చేస్తుంది. సో అందుకనే మెయిన్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకి పింపుల్స్, పిగ్మెంటేషన్ చాలా బాగా తగ్గుతుందని చెప్తాను. ఎందుకంటే నాకు చాలా బాగా యూజ్ అయింది. నా స్కిన్ చూస్తే మీకు తెలుస్తుంది. అండ్ నేను నా ఓల్డ్ ఫోటోని కూడా మీకు చూపించాను కదా, ఇందులోని చాలా డిఫరెన్స్ ఉంటుంది. నేను ఎలాంటి ఫిల్టర్ యూజ్ చేయలేదు, ఎలాంటి మేకప్ యూజ్ చేయలేదు, జస్ట్ లిప్స్టిక్ పెట్టుకున్నాను అంతే. సో ఇది కూడా అలానే వర్క్ అవుతుంది మనకి. అండ్ నెక్స్ట్ విటమిన్ ఈ క్యాప్సిల్ అండి. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా మనకి ఎంత బాగా యూజ్ అవుతుంది. ఈ విటమిన్ ఈ క్యాప్సిల్ వల్ల మన స్కిన్ మాయిశ్చరైజ్ అవుతుంది. అంటే ఇది ఆయిలీ స్కిన్ వాళ్ళకి అంత యూజ్ అవ్వకపోయినా, సో డ్రై స్కిన్ వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎందుకు అంటే స్కిన్ డ్రై అయిపోయేటప్పుడు మనం నైట్ టైం ఇది డైలీ అప్లై చేసుకుంటే కనుక, ఓన్లీ ఈ యొక్క విటమిన్ ఈ క్యాప్సిల్ని మనం నైట్ టైం అప్లై చేసుకుంటే డ్రై స్కిన్ వాళ్ళు స్కిన్ అంతా మనకి డ్రైనెస్ తగ్గించి స్మూత్గా చేస్తుంది, ఇరిటేషన్ ఉండదు. అండ్ ఏజింగ్ అంటే ఆయిలీ స్కిన్ వాళ్ళకి యాంటీ ఏజింగ్ సైన్స్ అనేవి కొంచెం తగ్గుతుంటాయండి. ఎందుకు అంటే ఆయిలీనెస్ మాయిశ్చరైజింగ్ ఇస్తూ ఉంటుంది కాబట్టి అంత త్వరగా కనిపించదు ఏజ్ అయిపోతున్నా సరే. డ్రై స్కిన్ వాళ్ళకి మాత్రం చాలా త్వరగా కనిపించేస్తుంది ఏజ్ డిఫరెన్స్ అనేది. ఫేస్ మీద బ్రింకిల్స్ అనేవి చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి డ్రై స్కిన్ వల్ల. సో ఇది బాగా యూజ్ అవుతుందండి. బ్రింకిల్స్ని చాలా వరకు తగ్గిస్తుంది. సో డార్క్ స్పాట్స్, పిగ్మెంటేషన్ అంటే హైపర్ పిగ్మెంటేషన్ని తీస్తుంది, యూవీ ప్రొటెక్షన్ని కూడా మనకి ఇస్తుందండి ఈ యొక్క క్యాప్సిల్ వల్ల. చూసారా ఎంత యూజ్. సో అందుకే నేను మెయిన్లీ ఈ 3ని మాత్రమే ఎందుకు నేను యూజ్ చేస్తున్నానంటే, అదే అసలు నేను ఫస్ట్ ఎలా స్టార్ట్ చేశానంటే, నేను కూడా ఇలానే యూట్యూబ్లో ఒక చిన్న షార్ట్ చూసి, ఒక 3 ఇయర్స్ బ్యాక్ చిన్న షార్ట్ చూసి ట్రై చేశాను. జస్ట్ చేతిలో వేసుకొని ఒక 2 డేస్ నైట్ టైం అప్లై చేసుకున్నాను. పింపుల్స్ దగ్గర మాత్రమే ఇట్లా పెట్టుకుంటా చాలా బాగా తగ్గింది. 2 డేస్లో నాకు చాలా వరకు రిజల్ట్ కనిపించింది పింపుల్ మీద. సో నాకు బాగా యూజ్ అయింది. అండ్ ఆ డే నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసిన ఆ ఫస్ట్ డే నుంచి ఇప్పటి వరకు ఎప్పుడు కూడా నేను పింపుల్స్ వచ్చినా సరే చిన్నది తీసుకొని క్రీమ్ ఇలా పెట్టేసుకుంటాను నైట్. సో ఒక 2 డేస్లో తగ్గిపోతుంది వెంటనే, అంటే 1 అవర్లో 1 డేలో అంటే తగ్గదు. సో ఫస్ట్ అయితే ఇప్పుడు ఈ క్రీమ్ ఎలా తయారు చేసేలా చూసేద్దాం. సో, ఈ క్రీమ్ ఎలా తయారు చేసేయాలో చూసేయండి. సో, మనమైతే ఈ క్రీమ్ అనేది నైట్ టైమ్ మాత్రమే అప్లై చేసుకోవాలి. నైట్ టైమ్ ఈ క్రీమ్ అప్లై చేసేటప్పుడు ఇంకా ఎలాంటి క్రీమ్స్ కూడా మనం యూజ్ చేయకూడదు. లైక్ మాయిశ్చరైజర్, సీరమ్స్ ఎలాంటివి యూజ్ చేయకూడదండి. సో, ఈ క్రీమ్ అనేది నైట్ టైమ్ అప్లై చేసుకొని మీరు మార్నింగ్ లేచాక ఫేస్ వాష్‌తో వాష్ చేసేసుకొని నెక్స్ట్ మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిన్‌కి. అండ్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే మనకి 90% స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ మీద చాలా వరకు తగ్గించే వాళ్ళం అవుతాము. సో, దాంతో పాటు వాటర్ అండి. మెయిన్‌లీ ఇంపార్టెంట్ వాటర్. డేలో 2-3 లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా తీసుకోవాలి. సో దట్ అది మన స్కిన్‌కి హైడ్రేషన్ ఇస్తుంది. ఇలా అయితే స్కిన్ కేర్ ప్రాపర్‌గా యూజ్ అవుతుంది. సో చూసారు కదా, ఇది ఇలా తయారు చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. ఇలా కనిపిస్తుంది కదా, ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి బాగుంటుంది. కొంచెంగా తయారు చేసుకోవాలి అనుకుంటే 1 టేబుల్ స్పూన్ అలోవెరా జెల్కి 1 విటమిన్ ఈ క్యాప్సిల్ అండ్ 3 to 5 డ్రాప్స్ టీ ట్రీ ఆయిల్. సెన్సిటివ్ స్కిన్ అయితే 3 డ్రాప్స్ సరిపోతుంది. మరి అంత సెన్సిటివ్ స్కిన్ కాదు, నాకు ఓపెన్ పోర్స్ చాలా తక్కువే ఉన్నాయి అనుకుంటే 5 డ్రాప్స్, 1 టేబుల్ స్పూన్కి 5 డ్రాప్స్ టీ ట్రీ ఆయిల్, 1 విటమిన్ ఈ క్యాప్సిల్. సో ఇలా ఈ 3 అనేది మనం ఆ క్వాంటిటీలో తీసుకోవాలి. మరీ ఎక్కువగా తీసేసుకున్నా అంటే పింపుల్స్ ఎక్కువ ఉన్నాయి కదా, టీ ట్రీ ఆయిల్ ఎక్కువ వేసేసుకుందాము, లేదు బాగా డ్రై స్కిన్ కదా విటమిన్ ఈ క్యాప్సిల్ ఎక్కువ వేసేసుకుందాము అంటే సెట్ అవ్వదు. మనం ఏది చేసినా సరే కొంచెం టైం పడుతుంది. మనకి వెంటనే విజిబుల్ రిజల్ట్స్ వచ్చేయాలి అంటే అవ్వదండి. ఎలాంటి ట్రీట్మెంట్ వల్ల కూడా
విజిబుల్ రిజల్ట్స్ అనేవి వెంటనే రావు. ఒకవేళ వచ్చినా సరే అవి చాలా తాత్కాలికంగా, అంటే కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. మన స్కిన్ ఎలా ఉన్నా సరే మనం ఫస్ట్ యాక్సెప్ట్ చేయాలి. అలా యాక్సెప్ట్ చేసి మనది అంటే మనం సెల్ఫ్ లవ్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మన స్కిన్ ఎలా ఉన్నా మనకి నచ్చాలి. అలా అయితేనే మనం ఇంకా దాని మీద కేర్ తీసుకోగలం. సో కేర్ తీసుకుంటేనే డెఫినెట్లీ స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు యూజ్ చేయాలి అనేది చెప్తాను. మోస్ట్లీ నైట్ టైం యూజ్ చేయండి. డే టైంలో ఎందుకు వద్దు అంటున్నానంటే, ఏ సీజన్ అయినా సరే, సమ్మర్, వింటర్, ఏ సీజన్ అయినా సరే మనం డే టైంలో అనేది మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అనేది డెఫినెట్లీ అప్లై చేసుకోవాలి. డ్రై స్కిన్ వల్ల అయితే మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఓన్లీ ఆయిలీ స్కిన్ వల్ల అయితే సన్ స్క్రీన్ ఒక్కటి అప్లై చేసుకున్నా సరిపోతుంది. నాకు అంత టైం లేదు అంటే సన్ స్క్రీన్ ఒక్కటి అప్లై చేసుకోండి. సన్ స్క్రీన్లో కూడా SPF 50+ ఉన్నది మాత్రమే అప్లై చేసుకోండి. సో దట్ మనకి స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. పిగ్మెంటేషన్ ఎక్కువ దేనివల్ల వస్తుంది అంటే సన్ స్క్రీన్ అప్లై చేసుకోకపోవడం వల్ల. ఆ యూవీ రేస్ అనేవి మన స్కిన్ మీద పడడం వల్ల స్కిన్ అనేది చాలా డిస్టర్బ్ అవుతుంది. ఇది మోస్ట్లీ నైట్ టైం మాత్రమే అప్లై చేసుకోండి. నేనైతే ఓన్లీ నైట్ టైం మాత్రమే సజెషన్ చేస్తాను. లేదు మీరు ఇంట్లోనే ఉంటారు, లేదు నాకు చాలా ఎక్కువ పింపుల్స్ ఉన్నాయంటే ఇది డే టైంలో కూడా అప్లై చేసుకోవచ్చు. ఇది అలోవెరా జెల్ వేసాం కాబట్టి సన్ స్క్రీన్లా కూడా యూజ్ అవుతుందని చెప్పాను కదా. బట్ బయటికి వెళ్ళేటప్పుడు మాత్రం అప్లై చేసుకోవద్దు. ఎందుకు అంటే టీ ట్రీ ఆయిల్ ఇది ఉంది కదా, సో దానివల్ల స్కిన్ అనేది కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది, ఇరిటేషన్ వస్తూ ఉంటుంది. సో అది నైట్ టైం అప్లై చేసుకోండి. డే టైంలో మాత్రం మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కూడా డెఫినెట్లీగా అప్లై చేసుకోవడం మర్చిపోవద్దు. సన్ స్క్రీన్ మస్ట్ అండ్ షుడ్గా అప్లై చేసుకుంటేనే మన స్కిన్ అనేది నీట్గా మనకి కావాల్సినట్టుగా ఉంటుంది. పింపుల్స్ రావు, పిగ్మెంటేషన్ రాదు, అంటే బ్లాక్నెస్ రాదు, స్కిన్ అనేది డ్యామేజ్ అవ్వదు అండి. అందరినీ చూసి వాళ్ళ మనం ఎందుకు ఉండలేము అనుకుంటే వాళ్ళు నీట్గా స్కిన్ కేర్ చేసుకుంటారు. సో అందుకే వాళ్ళ స్కిన్ బాగుంటుంది, మనం చేసుకోము, అందుకే మనది బాగోదు. సో ఎవరితోని కంపేర్ చేసుకోవద్దు. స్కిన్ విషయంలో అయితే అస్సలు కంపేర్ చేసుకోకూడదండి. అందరి స్కిన్ ఒకటి కాదు. ఒకరిది ఆయిల్ స్కిన్ ఉంటే ఒకరిది డ్రై స్కిన్ ఉంటుంది. సో అందుకని చెప్పి అస్సలు కంపేర్ చేసుకోకూడదు. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి, డ్రై స్కిన్ వాళ్ళకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అందుకని ఎప్పుడు కంపారిజన్ చేసుకోకూడదండి ఎలాంటి విషయంలో కూడా. సో నా సజెషన్. సో ఇది ప్యాచ్ టెస్ట్ ఎలా చేయాలో చెప్తానన్నాను కదా. సో ఈ క్రీమీ కన్సిస్టెన్సీలో మాత్రమే ఉండాలి. ఇలా ఉన్నదాన్ని మనం ప్యాచ్ టెస్ట్ చేసుకునేటప్పుడు జస్ట్ ఇంత తీసుకొని, ఇక్కడ చూసారా, నెక్స్ట్ ఈ ఏరియా ఉంది కదండి, ఇక్కడ ఇలా చిన్నది తీసుకొని ఇట్లా అప్లై చేసుకొని ఒక ½ an hour to 1 hour అలా వదిలేయండి. మనకి ఎలాంటి ఇరిటేషన్ కానీ, మంట కానీ, లేదు అంటే ఇచ్చింగ్నెస్ కానీ లేదు అనుకుంటే అప్పుడు మన స్కిన్ అనేది దానికి సపోర్ట్ చేస్తుంది. ఆ క్రీమ్ మన స్కిన్ మీద వర్క్ అవుతుందని మనం అర్థం చేసుకొని అప్పుడు కంటిన్యూ చేసుకోవాలి. మరి ఇలా రుద్దేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇట్లా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ మనం ఎలా అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసుకొని కొంచెం సేపటికి అలా వదిలేస్తే అది కొంచెం లోపలికి అబ్జార్బ్ చేసుకొని మనకి రియాక్షన్ అనేది స్టార్ట్ చేస్తుంది. అంటే ఇచ్చింగ్ లేకపోయినా, లేదు అంటే మంట లేకపోయినా, ఇరిటేషన్ లేకపోయినా, రెడ్నెస్ అలాంటిది ఏమీ లేదు అనుకుంటే అప్పుడు మీరు యూజ్ చేయొచ్చు. డెఫినెట్లీగా ఇది అందరికీ యూజ్ అవుతుందని నేను చెప్పను. నా స్కిన్ ఆయిలీ స్కిన్, పింపుల్స్, సెన్సిటివ్ స్కిన్ అన్నీ ఉన్నాయండి నాలో. సో అందుకని నేను యూజ్ చేశాను, నాకు వర్క్ అయింది. సో మీరు కూడా డెఫినెట్లీగా ప్యాచ్ టెస్ట్ చేసుకొని ట్రై చేయండి. వర్క్ అయితే మాత్రం డెఫినెట్లీగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో షేర్ చేసుకుంటే నేను కూడా కొంచెం హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓన్లీ పింపుల్ మీద కూడా మీరు టెస్ట్ చేయొచ్చు. జస్ట్ ఇలా తీసుకొని చిన్నది పింపుల్, ఒకవేళ ఇక్కడ నాకు చిన్న పింపుల్ ఉంది, కనిపిస్తుందా? సో ఇక్కడ నేను ఇలా పింపుల్ మీద ఇలా పెట్టేసుకొని నైట్ టైం ఇట్లా పెట్టుకొని అది కొంచెం హీల్ అవుతుంది. డెఫినెట్లీగా వర్క్ అవుతుందండి. మీరు స్టార్టింగ్ పింపుల్ వచ్చినప్పుడు మనకి స్టార్టింగే తెలుస్తూ ఉంటుంది. ఆ టైంలో అప్లై చేసుకుంటే నెక్స్ట్ డేకి అది కొంచెం పెద్దది అవ్వకుండా, మరీ ఇరిటేషన్ తెప్పించకుండా ఉంటుంది. సో అలా మీరు యూజ్ చేయండి, డెఫినెట్లీగా చేయండి. వర్క్ అయితే హ్యాపీ. సో అలా వర్క్ అయిన వాళ్ళు డెఫినెట్లీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపో.
ఈ క్రీమ్ మీకు కూడా నచ్చిందని నేను అనుకుంటున్నాను. నా ఇన్ఫర్మేషన్ మీకు కూడా హెల్ప్ అవుతుంది అని నేను అనుకుంటున్నా. సో డెఫినెట్లీగా హెల్ప్ అయితే మాత్రం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఎవరైతే ఈ పింపుల్స్, ఆయిలీనెస్, ఈ డస్ట్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళకి కూడా షేర్ చేయండి. సో ఇంతవరకు నా వీడియో మీరు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ నా డే టైమ్ స్కిన్ కేర్ అండ్ నైట్ టైమ్ స్కిన్ కేర్ని కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఇంతవరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా, ఏ షార్ట్ పెట్టినా మీకు డెఫినెట్లీగా వెంటనే రీచ్ అవుతుంది. సో డెఫినెట్లీగా మీకు హెల్ప్ అయినే నేను పెడతాను. సో మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.